చాలా మంది డల్ స్కిన్, యాక్నీ, ఎక్సిమా, రోజేషియా, సోరియాసిస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారా? ఇప్పటికే చాలా లోషన్స్, క్రీమ్స్, ఫేషియల్స్ ట్రై చేశారా? అయితే రిజల్ట్ ఏది కనపడలేదా? ప్రాబ్లం మీ స్కిన్ లో కాదు, మీ గట్ లో ఉంది. ఫస్ట్ యాక్నీ గురించి మాట్లాడాలి అంటే ఎప్పుడైతే మనకు పూర్ డైజెషన్ ఉంటుందో, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో, ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ చిప్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఇలా తిన్నప్పుడు ఎక్కువగా షుగర్ స్పైక్స్ జరుగుతుంది కదా మన బాడీలో. అలా షుగర్ స్పైక్స్ జరిగినప్పుడు, ఇన్సులిన్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు తెలియకుండా మనకు యాక్నీ అన్నవి ఎక్కువగా పింపుల్స్ రావడము చూస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ మనకు గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేనప్పుడు, అంటే గుడ్ గట్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు, అంటే డిస్బయోసిస్ అని అంటారు ఈ కండిషన్ని. సో ఆల్మండ్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనము గీ ఇంక్లూడ్ చేసుకోవడం, పసుపు, టర్మరిక్లో చాలా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకని టర్మరిక్ని కూడా చర్మానికి పెట్టుకుంటూ ఉంటారు, ఎందుకు న్యాచురల్ గ్లోని ఇస్తుంది కాబట్టి. ఇలాంటి హీలింగ్ ఫుడ్స్ మనము ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన స్కిన్ని మనమే కాపాడుకోవచ్చు.